హాయ్ ఫ్రెండ్స్, సత్య బ్యూటీ హోమ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది బెల్లపు తాలూకులు. రెండు గ్లాసుల వాటర్, కొద్దిగా సాల్ట్. ఇలా బాగా వాటర్ మరిగేటప్పుడు 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాస్ వరిపిండి తీసుకోవాలి. అది బియ్యం పిండి. ఇలా వేసి ఇలా 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాస్ పిండి వేసుకుని ఇలా కలుపుకొని చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇది మగ్గే వరకు. ఇలా పట్టుకున్నప్పుడు ఇలా కొంచెం అంటుకోకుండా ముద్ద కింద అయితే రెడీ అయిపోయినట్టే. కొంచెం చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక దీన్ని కొంచెం జిగురొచ్చే వరకు కలుపుకోవాలి ఉండలుగా. పిండి తీసుకున్నాక ఇలా కొంచెం జిగురొచ్చే వరకు బాగా కలుపుకుంటే బెల్లపు తాలికలు త్వరగా విడిపోవు. కొంచెం వేడిగా ఉండగా ఇలా జిగిరెక్కే వరకు కలుపు చెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఇలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం ఇలా చిన్న ఉండలుగా ఇలా పొడవుగా చేసుకున్నాక బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కుంది తీసుకుని ఇలా సన్నగా తురుముకోవాలి. కప్పు పిండికి కప్పు బెల్లం. కప్పు వాటర్. ఇప్పుడు దీన్ని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం బాగా కరిగాక ఒక దాంట్లోకి వడపోసుకోవాలి. నలకలే ఉన్నాయేమో అని చెప్పి ఒకసారి వడపోసుకోవాలి. దీన్ని ఇంకొంచెం మరగనివ్వాలి. ఇలా బాగా మరిగాక చిన్న మంట చేసుకొని ఇవన్నీ జాగ్రత్తగా వేసుకోవాలి. ఇందులో ఇలా కొంచెం కలిపి మూత పెట్టకూడదు. మూత పెడితే విడిపోతాయి. ఇప్పుడు ఇలా ఒక ఉడికాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టి చిన్న మంట మీద పెట్టాలి. పొంగు రానివ్వకూడదు. యాలకుల పొడి వేసుకుని చిన్న మంట మీద చెట్టుకోవాలి. అలా నాకు కొంచెం జ్యూసీగా కావాలి కాబట్టి ఇలా ఉంచుకుంటున్నాను. లేదు అంటే ఇంకొంచెం దగ్గర పెట్టుకోవచ్చు. కొంచెం దగ్గర పడే వరకు ఉంచవచ్చు. బెల్లపు తాలికలు రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.